హాయ్ అది క్వశ్చన్ చూడండి. లాస్ట్ ఇయర్ అడిగినటువంటి ప్రశ్న. ఒక సోఫాని 10% రుసుము ఇచ్చి అమ్మినట్లయితే, రుసుము అనేది డిస్కౌంట్, రుసుము అంటే డిస్కౌంట్, 10% డిస్కౌంట్ ఇచ్చి అమ్మినట్లయితే 8,100కి అమ్మారు. డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఓకేనా 8,100 రూపాయలకి అమ్మారు. డిస్కౌంట్ ఎంత ఇచ్చారంటే 10% డిస్కౌంట్. పర్సెంట్ అంటే 100 మీద 10% డిస్కౌంట్ అంటే 90%. 10% తగ్గించారండి. 90% వాల్యూ. ఈ 90% వాల్యూ 8,100కి అమ్మితే ఆ సోఫా ప్రకటన వేళ ఎల్లప్పుడూ రుసుము ఎల్లప్పుడూ ప్రకటన వేళ మీద చెల్లిస్తారు. అయితే దాని యొక్క 100% వాల్యూ ఎంత అనుకోమంటున్నారు. ఓకేనా. ఇది పెరిగితే ఇది పెరుగుద్ది, ఇది తగ్గితే ఇది తగ్గుద్ది. కాబట్టి డైరెక్ట్ ప్రపోర్షన్ క్వశ్చన్ మార్క్ ఇక్కడ వస్తుంది. ఇది వాల్యూ మనకు కనుక్కోవాలి. క్వశ్చన్ మార్క్ ఆపోజిట్లో ఉన్నది డినామినేటర్లో వేసుకోండి. మిగిలిన 2 మల్టిప్లై చేయండి. 8,100 ఇంటూ 100. 0 క్యాన్సిల్, 9 9s. ఓకేనా. 900 ఇంటూ 10